భగవంతా నీ మీద గంపెడంత ఆశ పెట్టుకున్నా, కానీ గిట్ల గల్లంతు చేస్తామని నేను కలల కూడా అనుకోలేదు తండ్రి అని గిట్ల పబ్బతి పట్టుకుంటా తీర్థయాత్రలల్లా మునిగి తేలుతుంది. ఎవరు ఏం కథ అనుకుంటురా, ఇక చూస్తే కానీ తెలియదులా చూడు. దేవుడా, ఎందుకయ్యా నా రాత మళ్ళా తిరగరాసినవు? నేను ఏదో అనుకున్నా, ఏదో చేద్దాం అనుకున్నా, ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆఖరికి వస్తారు కల్లా నారచంద్రయ్యను ముంగటేసుకొని ఏదేదో అన్నా, ఏదేదో వాగినా కొసకొస్తారు కల్లా జనాలు ఉల్టా తీర్పు ఇచ్చిరు దేవుడా. ఆఖరికి వస్తారు కల్లా నా పదవి కూడా ఊసిపోయింది దేవుడా. ఎందుకని గిట్ట చేస్తేవి దేవుడా? నేను జబర్దస్త్ షోలు వదులుకున్నా, సినిమాలు వదులుకున్నా, సీరియళ్ళు వదులుకున్నా, అన్నిటికీ వదులుకున్నా. సర్వం నువ్వే అనుకున్నా, సకల సంపదలను కూడబెట్టుకుందాం అనుకున్నా. కానీ ఆఖరికి వస్తారు కల్లా దేవుడా ఎంత పని చేస్తేవి దేవుడా అని ఈ రకంగా నీ దండం పెడితే రోజాక అబ్బా 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 అబ్బా. ఇక పోని దేవుళ్ళు లేడాట, తిరిగని జాతర లేదాట. ఇక ఈ రకంగా ఓడిపోయిన కాంచెల్లి మొత్తం తీర్థయాత్రలే ముంగటేసుకొని ఇక మొత్తం గుమ్మా జక్కాయ గుంపు కట్టుకొని పూజలు పురస్కారాలలో పాల్గొంటూ ఇక మరి భగవంతునికి పబ్బతి పట్టుకుంటా పూజారుల దీవెనార్తి అందుకుంటుందిలా ఈ సక్కని తల్లి రోజక్క. రోజక్క నాడు చంద్రబాబు నాయుడు నీ దండం పెడితే ఏడికి పడితే ఆడికి మడత పెట్టేసరికి ఆఖరికి వస్తారకల్లా జనాలు మొత్తం ఉల్టాయి. ఇక కథ అంతా ఉల్టా అయ్యేసరికి రోజక్క రాత కూడా తారుమారు అయిందట. నువ్వులా పాపం రోజక్కకు ఇక ఈ మధ్యకాలంలో తీర్థయాత్రలకు తిరుగుడే నీ దండం పెడితే పానం ముక్కలకు వస్తుందట, ఒకటే తిరుగుడట. మరి వచ్చే తేపకన్నా ఏమన్నా కథ జర్రంత ఫాయిదా అవుతుందేమో అని ఇక తిరుగుతూ ఉందట కాళ్ళ గిరికలు కట్టుకొని. ఈ ఎన్నాళ్ళు ఈ తిరుగుడు పాడు కూడా ఇట్ట చేసుకుంటుంది పో రోజక్క.